నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేద పరిశోధనలు విస్తృతం చేసి వేద సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పిలుపు. వేదిక్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయ వేద సమ్మేళన సదస్సు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. శాస్త్రోక్తంగా అంకురార్పణ. మాడవీధుల్లో విహరించిన విశ్వక్సేనుడు. వేతనాలు పెంచాలని జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల నిరసన. పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళలు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికిన వామపక్షాలు. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. మద్యం షాపు లైసెన్స్ రెన్యువల్కు 50,000 లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్. వలపన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్ సుధారాణి వెల్లడి. ఉగాది ఉత్సవం పోస్టర్ ఆవిష్కరణ. వేదాలపై మరిన్ని పరిశోధనలు చేసి వేద సారాంశాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కోరారు. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో వేదాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. పురాతన కాలం నుంచి భారతదేశ అంతర్భాగంలో వేదాలు ఇమిడి ఉన్నాయని, వాటిపై వేద విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేసి వేద సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేయాలని కోరారు. அதாவது சொல்லி சொல்வது சொல்லாமல் சொல்வது என்று இரண்டு விதம் உண்டு. என் நிலைமை எம்பெருமானுக்கு சொல்லிதான் சொல்ல வேண்டுமா? அந்தரங்க சபைகளில் சொல்லாமல் சொன்னதை உணர்ந்தியது ஏராளமாயிற்று. அதெல்லாம் அவருக்கு தெரியுமே என்று சொன்னார். அதுபோல் the meaning of this is, Nammalvar once said, there are two ways of saying a thing. One is not by saying you convey the meaning. The other is by saying something you convey a thing. And it says, Nammalvar says, the position in which I am placed today, I am not able to say anything. And oh Lord, there are so many occasions when you have come to the rescue, understanding my feelings by not saying anything at all. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వేద పరిరక్షణ టీటీడీ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ఈ దిశగా వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. వేద పరిశోధక విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వేదాల పరిరక్షణ గురించి మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని డొనేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు మనకి 25 కోట్లు ఆ ట్రస్ట్ కింద మనకి డబ్బులు. ఈ వేద పరిరక్షణ గురించి చాలా వేది స్కూల్స్కి మనం గ్రాంట్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒక కేటగిరీ స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వగానే దాదాపు 3 lakh రూపీస్ డిపాజిట్ చేస్తున్నాము. ఇంకో కేటగిరీకి 1 lakh పైన డిపాజిట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఈ ఫీల్డ్లో వేదిక్ పరిరక్షణ, వేదిక్ ట్రెడిషన్స్ కంటిన్యూషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆర్గనైజేషన్కి కూడా అసిస్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉందని భావిస్తున్నాము. అందులో భాగంగానే ఇలాంటి నేషనల్ వేదిక్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానివ్వండి, వాటన్నిటిలోనూ మీకు ఏ విధమైన అసిస్టెన్స్ కావాల్సిన ఉన్నా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జాతీయ వేద సమ్మేళనం కార్యక్రమం సందర్భంగా వేదాలపై రచించిన వివిధ పుస్తకాలు, సీడీలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద నిష్ఠాతులు ప్రొఫెసర్ రామానుజ తాతాచార్యులను రాష్ట్ర గవర్నర్ ఘనంగా సత్కరించారు. సభకు విచ్చేసిన అతిథులను వర్సిటీ వీసీ ఆచార్య దేవనాథన్ దుశాలవాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు. ये योरान विभूषयन्ति पुरुषं हारान चन्द्रोज्ज्वला
వాగ్భూషణం భూషణం. అనంతరం తిరుమలకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. సాయంత్రం 7 గంటలకు గవర్నర్ దంపతులు స్వామి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు గవర్నర్ దంపతులకు దర్శనం కల్పించి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను ఈవో అందజేశారు. కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలోని టీటీడీ వారి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో 18వ తేదీన ప్రారంభమయ్యే కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి ఆగమ పద్ధతిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని, 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సకల దేవతామూర్తులందరూ రావాలని కోరుతూ ఉత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని స్వామివారి సేనాధిపతి మాడవీధుల్లో విహరిస్తూ ఉత్సవ ఏర్పాట్లను నివేదించి కార్యక్రమ అంకురార్పణగా ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తిరుమల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. మాడవీధులన్నీ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. విద్యుత్ కాంతులతో శ్రీ కోదండరామాలయం సుందరంగా రూపుదిద్దుకుంటూ భక్తులను కనువిందు చేస్తున్నాయి. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పుష్పయాగం కనుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు పుష్పయాగంలో పాల్గొని శ్రీవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారికి పుష్పయాగం జరగడం ఆనవాయితీ. దీంతో మంగళవారం ఆలయ ఆవరణంలోని పడమర దిక్కున చలువ పందిళ్ల వద్ద శ్రీవారి పుష్పయాగాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు స్వామివారికి చెన్నై నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో పూజలు చేశారు. దాదాపు 5 టన్నుల వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు పుష్పయాగ పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో వెంకటయ్య మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల మరుసటి నెలలో శ్రీవారికి పుష్పయాగం జరగడం ఆనవాయితీ అన్నారు. తిరుమల తరహాలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించామని, ఈ యాగంలో 71 మంది దంపతులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారన్నారు. కనుల పండుగగా జరిగిన పుష్పయాగం విజయవంతమైందని ఆయన తెలిపారు. పుష్పయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పునీతులయ్యారని అన్నారు. శ్రీవారికి అలంకరించిన పుష్పాలను భక్తులకు అర్చకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈఓ ధనంజయ, పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను పరిరక్షించాలని కోరుతూ తిరుమలలో పరమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించాలన్న విజ్ఞప్తితో హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి ధర్నాని పోలీసులు భగ్నం చేశారు. ముందస్తు అరెస్టులు చేశారు. తిరుపతిని హిందూ క్షేత్రంగా ప్రకటించాలని, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించాలని, టీటీడీ విద్యా సంస్థల్లో మత ప్రచారానికి పాల్పడుతున్న క్రిస్టఫర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి ఆధ్వర్యంలో మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేపడతామని వారం క్రితమే ప్రకటించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి సభ్యులు, నాయకులు తిరుపతికి చేరుకున్నారు. దీన్ని గుర్తించిన పోలీసులు హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి నాయకులను, స్వామీజీని ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో వివాదం తలెత్తితే మరో వివాదానికి దారితీస్తుందని గుర్తించి ముందస్తుగా పోలీసులు హిందూ ధర్మరక్ష సమన్వయ కమిటీ సభ్యులను, నాయకులను అరెస్ట్ చేశారు. తిరుమల అన్యమత ప్రచారం చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి. తిరుమల అన్యమత ప్రచారం చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి. అన్యమత ప్రచారం నిరోధించాలి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ సుధారాణి అన్నారు. ఈ నెల 21న ఉగాది పండుగ సందర్భంగా ఎస్పీసీ ఈవెంట్స్ నిర్వహణార్థం ఉగాది ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్ని మంగళవారం డాక్టర్ సుధారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే తెలుగువారి పండుగ అని అన్నారు.
అందుకే ఉగాది పర్వదినాన ప్రత్యేకించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తెలుగు వారందరూ సేవించి తెలుగు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారని తెలిపారు. నేటి యువత విదేశీ సంస్కృతి మోజులో పడి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని అన్నారు. అలాంటి యువతకు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, సాంప్రదాయాలను తెలిపేలా ఎస్బీసీ ఈవెంట్స్ వారు ఉగాది ఉత్సవ్ నిర్వహించాలని ముందుకు రావడాన్ని డాక్టర్ సుధారాణి హర్షించారు. ఈ ఉత్సవంలో పాల్గొనే యువతీ యువకులకు ప్రత్యేక బహుమతులను అందిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 19వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ నెల 21వ తేదీన ఈ ఉగాది ఉత్సవ్ కార్యక్రమాన్ని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు బాలాజీ, ఉగాది ఉత్సవ్ నిర్వాహకులు శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. తరతరాల సాంప్రదాయాన్ని ఇప్పటి తరం వారికి, భావి తరాల వారికి కూడా గుర్తుండేలాగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో ఆయన ఒక యంగ్ అయినా కూడా పాతకాలపు పద్ధతులన్నీ కూడా ఇప్పటి వారికి తెలియజేయాలనుకోవడం, ఇప్పటి వారికి ఖచ్చితంగా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని అరౌండ్ సపోర్టింగ్. అలాగే ఈ ఉగాది రోజున శ్రీకర్ గారు చెప్పినట్టు తెలుగు అమ్మాయి, తెలుగు అబ్బాయి అంటే వెనకాల అందరికీ తెలుసండి. ఇప్పటి తరగతి పాశ్చాత్య పోకడ ఎక్కువగానే ఉంది. మారుతున్న కాలంతో పాటు అందులో ఉన్న ఒక మంచిని మొట్టికే గ్రహించి మనందరికీ కూడా తెలుసు, మన హైందవ సాంప్రదాయంలో వస్త్రధారణ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా. సో ఆ సాంప్రదాయ వస్త్రధారణ మీద ఇప్పటి తరానికి ఎంత అవగాహన ఉందో తెలియజెప్పడానికి ఖచ్చితంగా ఈ ఉత్సవం అనేది చాలా సహాయపడుతుంది. ఉగాది ఉత్సవ్ 2015లో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తెలుగు అబ్బాయి. ఈ తెలుగు అబ్బాయి 21న గ్రాండ్ రిజ్ హోటల్, సెలెక్ట్ గ్రాండ్ రిజ్ హోటల్, శిల్పారాం పక్కన గ్రాండ్ రిజ్ హోటల్లో 11 గంటలకు అబ్బాయిలకు స్టార్ట్ అవుతుంది. సో అబ్బాయిలది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ 2 గంటలకు అమ్మాయిలకు స్టార్ట్ చేస్తాం. అమ్మాయిలకి స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయిలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంటే ఫ్యామిలీస్తో కూడా ఒక ఈవెంట్ చేయాలన్న ఒక ఆలోచనతో ఆ రోజుని ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేసి దీంట్లో 7 గంటల నుంచి గ్రాండ్ రిజ్ 7 గంటల నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రజలందరూ బాగుండాలనే యొక్క మంచి సంకల్పంతో మన ఉగాది రోజు కూడా మనకు ఎట్లా ఆంగ్లజనం వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేస్తారో దానికి దీటుగానే ఈ యొక్క ఉత్సాహం ఆ యొక్క యువతలో నింపాలని చెప్పే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అవేర్నెస్లో ప్రతి కాలేజెస్ కానీ స్కూల్ అన్ని చోట్ల వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఒకటే ఇక్కడ కోరుకున్నది, దయచేసి ఏదైతే మన సంప్రదాయం మనం అనుకుంటామో దాన్ని మనం పాటించడానికి కోసమైనా ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొనాలి. ఈ యొక్క యువతి కానీ తెలుగు అమ్మాయి, తెలుగు అబ్బాయి నేను మనస్ఫూర్తిగా నేనైతే ఇవాళ వాళ్ళందరికీ ముందుగా అడ్వాన్స్గా వాళ్ళకి విషయం చెప్తున్నాను. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సహించరానిదన్నారు. కార్మికులచే వెట్టి చాకిరీ చేయించుకొని వేతనాలు పెంచకపోవడం శోచనీయమని విమర్శించారు. కనీసం 15,000 రూపాయలు వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అనేక మార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇలాగే వ్యవహరిస్తే ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు మణి, ఆర్ముగం రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. మహిళపై సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేసింది. తిరుపతి నగరంలో పడుపు వృత్తి చేసుకుని జీవించే ఓ మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య నాయకురాలు జయలక్ష్మి, శోభారాణులు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. బతుకు భారమై ఎటువంటి జీవనోపాధి లేక విధిలేని స్థితిలో పడుపు వృత్తిని ఆశ్రయించి జీవిస్తున్న అభాగ్య మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ముఠా సభ్యులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న మహిళలకు జీవనోపాధి కల్పించి పడుపు వృత్తి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. మద్యం దుకాణం లైసెన్స్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటూ చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శేషారావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
చిత్తూరు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని గత నెల రోజులుగా బహిరంగ ఆరోపణలు వస్తున్నాయని ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బహిరంగ ఆరోపణలకు ఈ ఘటన మరింత ఊతమిచ్చింది. రామకుప్పం కేంద్రంలోని భువనేశ్వరి అనే మహిళ మద్యం దుకాణాన్ని నడుపుతున్నారు. గత ఏడాది నవంబర్ భువనేశ్వరి మరిది అరుణకుమార్ మద్యం దుకాణంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో చిత్తూరు ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. విక్రయించిన మద్యాన్ని పరిశీలించి నకిలీ మద్యమని రుజువు కావడంతో దుకాణాన్ని సీజ్ చేశారు. అనంతరం 1,50,000 రూపాయలు జరిమానా విధించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు విధించిన జరిమానాను చెల్లించి 3 నెలలుగా మద్యం దుకాణాన్ని యథావిధిగా నడుపుకుంటున్నాడు. అయితే మద్యం దుకాణం లైసెన్స్ రెన్యువల్ విషయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ 50,000 డబ్బులు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని 30,000 ఇస్తానని దుకాణదారుడు పేర్కొన్నాడు. అయితే డబ్బులు ఇవ్వనిదే లైసెన్స్ రెన్యువల్ చేసేది లేదని శేషారావు స్పష్టం చేశారు. గత 2 నెలలుగా లైసెన్స్ రెన్యువల్ విషయంలో ఇరువురు మధ్య పేచీలు వచ్చాయి. ఈ క్రమంలో దుకాణదారుడు ఏసీబీ అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలుపుతూ ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ సూచన మేరకు మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శేషారావుకు 30,000 డబ్బులను అందజేశాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులను సీజ్ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శేషారావుతో పాటు కానిస్టేబుల్ రూప్ కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి, సిఐలు లక్ష్మీరెడ్డి, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఓపెన్ చేయడానికి సంబంధించి నేను మీకు సహాయం చేశాను కాబట్టి నాకు 30,000 రూపాయల డబ్బులు ఇస్తేనే చూస్తుంది, లేకపోతే ఈ షాప్ని మళ్ళా నేను రైడ్ చేస్తాను, ఈ షాప్ మళ్ళీ ముగిస్తానని ఈ ఈఎస్ శేషారావు గారు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన తెచ్చుకోలేను అని ప్రాధాయపడితే చివరిగా 20,000 రూపాయలమ్మ మిమ్మల్ని గట్టిగా అడిగాడు. అప్పుడు కంప్లైంట్ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ డిపార్ట్మెంట్ మా దగ్గరికి వచ్చాడు. మేము అతన్ని ఈరోజు తీసుకుని వచ్చి ఆయన డబ్బులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పనపై కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పనపై కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఎస్వి యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్వియు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టగా అదే పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తే ఏపీలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాధవ్, అశోక్, చెంచయ్య, రాజు, నాగేశ్వర్, అనిల్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమం జరిగింది. దీని కారణంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 21న తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలోని శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాద్వారం మొదలుకొని మూలమూర్తి కొలువైన గర్భగుడి వరకు మొత్తం శుద్ధి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భగుడి ప్రాకారాలకు సుగంధ పరిమళ ద్రవ్యలేపనాన్ని గోడలకు పూశారు. అలాగే వెండి వాకిలి, బంగారు వాకిలి ప్రాకారాలను అన్నింటినీ శుభ్రం చేశారు. ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పరదాలమని అందజేసినటువంటి నూతన తెరలను ఆలయంలో అలంకరించారు. పూజా కైంకర్యాలను నిర్వహించి స్వామివారి నివేదన అనంతరం 11 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని 4 పర్యాయాలు టీటీడీ నిర్వహిస్తుంది. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు
తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా పర్యటన నిమిత్తం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం రేణిగుంటకు చేరుకున్నారు. విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జాయింట్ కలెక్టర్ భరత్ గుప్తా, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ పోలా భాస్కర్, వేదిక వర్సిటీ వీసీ సన్నిధానం సుదర్శన శర్మ, చిత్తూరు అర్బన్ ఎస్పీలు శ్రీనివాస్, గోపీనాథ్ జట్టి, రేణిగుంట డీఎస్పీ నంజుండప్పలు గవర్నర్ దంపతులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో తిరుచానూరుకు బయలుదేరి వెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలను అమలు చేయాలని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు రామానాయుడు, కుమార్ రెడ్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ కార్మికులు పోరాడే హక్కు రాజ్యాంగంలో కల్పించారని పేర్కొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిన అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేయడం శోచనీయమని తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే పోలీసుల చేత దాడులు చేయించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అధికార పార్టీ దోపిడీ దొంగలకు హారతులు పడుతున్నారని విమర్శించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో బీజేపీ కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తుంటే వారిని నెట్టివేయడం తగదని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కార్యకర్తలు పెంచులయ్య, సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమన్నారు. అంగన్వాడీలచే చాకిరీ చేయించుకొని వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం ఎంతవరకు సమంజసమన్నారు. వెంటనే హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అరగంట పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులకి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ ధర్నాలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షను చేపట్టింది. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నిరసన దీక్షను చేపట్టారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు చెప్పిన వాగ్దానాలను అమలు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ అమలు చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో నగర పార్టీ అధ్యక్షులు నాగభూషణంతో పాటు మబ్బుదేవ నారాయణ రెడ్డి, అశోక్ సామ్రాట్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపడుతున్న రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, చిత్తూరు నగర అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం బాధాకరమన్నారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆంధ్రకు న్యాయం చేయకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశవాద రాజకీయ విధానాలను ప్రజలకు తెలియజేస్తూ వారికి చైతన్యం కల్పించేలా జన చైతన్య కళాయాత్రలను చేపడుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని సుందరయ్య నగర్లో గల సిపిఎం కార్యాలయం వద్ద జన చైతన్య కళాయాత్ర కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సిపిఎం జాతీయ మహాసభలను పురస్కరించుకొని ఈ కళాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయ వివాదాలను కళా ప్రదర్శనల ద్వారా తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించేలా ఈ కళా బృందాలు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ, నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు.
చేతి వృత్తులపై ఆధారపడి జీవించే విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కోశాధికారి చేజర్ల మనోహరాచారి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మనోహరాచారి మాట్లాడుతూ చేతి వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించి వారి సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘం సభ్యత్వ నమోదు పత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చంద్రమౌళి, గోవిందాచారి, ప్రసాద్, నరసింహాచారి, కుమార్ రాజా, మునిరాజా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి 35,041 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 16 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 52, 50 రూపాయల గదులు 82, 100 రూపాయల గదులు 17, 500 రూపాయల గదులు 9, 600 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో బుధవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 218 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 15 లక్షల రూపాయలు అన్నదానం, ప్రాణదానం, బర్డ్, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, వేద పరిరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 17, 11 గంటలకు 92, 12 గంటలకు 105, 1 గంటకు 45 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,100 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,450 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,420 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 37 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వేద పరిశోధనలు విస్తృతం చేసి వేద సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పిలుపు. వేదిక్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయ వేద సమ్మేళన సదస్సు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. శాస్త్రోక్తంగా అంకురార్పణ. మాడవీధుల్లో విహరించిన విశ్వక్సేనుడు. వేతనాలు పెంచాలని జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల నిరసన. పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళలు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికిన వామపక్షాలు. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. మద్యం షాపు లైసెన్స్ రెన్యువల్కు 50,000 లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్. వలపన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్ సుధారాణి వెల్లడి. ఉగాది ఉత్సవం పోస్టర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.